శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గత కొంతకాలంగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు కలకలరేపుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముద్దాయిలను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ముఠా ఇంకా ఏవైనా ఇతర దొంగతనాలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా 1 టౌన్ పోలీస్ వాళ్ళు ఒక సస్పెక్ట్ ని పట్టుకోవడంతో మనం దాదాపు 4 సస్పెక్ట్స్ అందులో మేజర్లు ఉండడం గమనించవలసింది. ప్లస్ అందులో 4 మైనర్లు కూడా ఉన్నారు. టోటల్ 8 మంది అఫెండర్లు మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 20 ద్విచక్ర వాహనాలు అంటే దొంగలించబడిన ద్విచక్ర వాహనాలని ఈరోజు మనం సీజ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ఈరోజు 11/11/2025 తెల్లవారుజామున హిందూపూర్ గుడ్డం అండర్ బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసేటప్పుడు ఎటువంటి పత్రాలు ఎటువంటి డీటెయిల్స్ అనే వెహికల్స్లో మనకి కనబడిన వ్యక్తులు కనబడగానే వాళ్ళని ఇంకొంచెం ఇంటరాగేట్ చేయగానే వాళ్ళు దొంగతనాలు చేసి దాదాపు 20 వాహనాలని దాచిపెట్టడం అనేది చేశారు. ఆ 20 వాహనాలని వాళ్ళ కనెక్టెడ్గా ఉన్న టోటల్ 8 మందిని మనం పట్టుకోవడం జరిగిందండి. అందులో 4 మేజర్లు 4 మైనర్లు. మనం మేజర్ల పేర్లు చూస్తే మొహమ్మద్ గౌస్ అలియాస్ సుహైల్ అలియాస్ లాలా వయసు 18 ఇయర్స్ అండి. షేక్ ఇస్మాయిల్ అలియాస్ నేపాల్ వయసు 18 ఇయర్స్. షేక్ అజ్మతుల్లా అలియాస్ నాయుడు వయసు 19. షేక్ అబ్దుల్లా అలియాస్ అరవా వయసు 19 సంవత్సరాలు. వీళ్ళ 4తో పాటు ఇంకో 4 మైనర్ల యొక్క డీటెయిల్స్ మేము ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. దాదాపు 20